విడవబడేది ఎవరు? భూలోకంలో విడవబడే ప్రజలను గూర్చి తెలుసుకోవాలి. విడవబడిన తరువాత 7 సంవత్సరాలు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఎలాగా ఉంటాయో కొన్ని శ్రమలు ఈ రాత్రి వేళ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం ఆధారంగా చేసుకొని విడవబడే వారికి ఎలాంటి శ్రమలు, ఎలాంటి భయంకరమైన తెగుళ్ళు ఈ భూమి మీదకు రాబోతున్నాయో ఈ రాత్రి మనం క్లుప్తంగా పరిశీలన చేద్దాం. ఎందుకంటే చాలా మందికి ప్రభువు రాకడ దగ్గరకు వస్తుంది అంటే పట్టి పట్టినట్టుగా ఉంటున్నారు. లోబడట్లేదు, మారు మనసు పొందటం లేదు, హృదయాలు కరగటం లేదు. అందువల్లే ఎడవబడితే నీ గతి ఎలా ఉంటుందో ఈ రాత్రి చెప్పబోతున్నాను. నువ్వు మేలు రక్షణ పొందితే సరే, నీవు రక్షణ పొంది ఎత్తబడే సంఘంలో ఉంటే, ప్రభు దగ్గరకు వెళితే నువ్వు ధన్యుడివే, ధన్యురాలువే. ఒకవేళ నువ్వు ఎడవబడితే, రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా ఉంటే నీ గతి ఎలా ఉండబోతుందో ఈ రాత్రి తెలియజేయబోతున్నాను. జాగ్రత్తగా ఆలకించాలి. సంఘము ఎత్తబడిన తర్వాత విడవబడే గుంపులు ఎవరు, విడవబడిన వారికి ఎలాంటి శ్రమలు వస్తాయి, ఈ 2 విషయాలు ఈ రాత్రి పరిశీలన చేద్దాం. ముందుగా ఉపోద్ఘాతంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఘము ఎత్తబడేదానికి ముందు, విడవబడే గుంపులు చెప్పేదానికి ముందు ప్రత్యేకంగా ఒక 2 విషయాలు గుర్తు చేయాలి. ఈ రోజుల్లో ఈ 2వ రాకడకు సంబంధించి కొన్ని తప్పుడు సిద్ధాంతాలు వచ్చినాయి. ఆ తప్పుడు సిద్ధాంతాలు ప్రజల్ని గలిబిలి చేస్తున్నాయి, ప్రజలను కలవరపరుస్తూ ఉన్నాయి. ఆ తప్పుడు సిద్ధాంతాలకి ప్రజలు దూరంగా ఉండాలి. వాటిల్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే, ఒకటి, సంఘము శ్రమల కాలంలో ఉంటుంది అని చెప్పటం. అదొక ప్రమాదకరమైనటువంటి బోధ, అదొక తప్పుడు సిద్ధాంతం. సంఘం శ్రమల కాలంలో ఉంటుంది, సంఘము కూడా శ్రమల కాలంలో ఉండాలి, సంఘం శ్రమల్లో గుండా వెళ్ళాలి. అప్పుడే సంఘం యొక్క ఓర్పు ఏంటో, సంఘం యొక్క విశ్వాసం ఏంటో, సంఘం యొక్క పట్టుదల ఏంటో తెలిసిద్ది. కనుక సంఘం శ్రమల కాలంలో ఉంటుంది అని బోధలు బయలుదేరిని. అలాంటి బోధకు దూరంగా ఉండండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20:28 ఇలా ఉంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం, తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘాన్ని శ్రమల కాలంలో పెడతాడా? ఒకవేళ సంఘం శ్రమల్లో ఉండేటట్టయితే ఇంకా రక్షణ పొంది ఉపయోగం ఏంటి? ఇంకా రక్షణ పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. ఒకవేళ సంఘమే శ్రమల కాలంలో ఉండేటట్టయితే ఇక మనం రక్షణ పొంది ఉపయోగం ఏంటి? రక్షణ పొందినందువల్ల ప్రయోజనం ఏంటి? ఇంకా దీనిని కృపాయుగం అని పిలవటం ఎందుకు? కాబట్టి సంఘము శ్రమల కాలంలో ఉండదు అని మొదట తెలుసుకోవాలి. రెండవది, ఇంకొక తప్పుడు సిద్ధాంతం వచ్చింది. 1000 సంవత్సరాల పరిపాలన ఇప్పుడే జరుగుతుందని చెప్తున్నారు. ఇది ఇంకా ప్రమాదం, ఇంకా ఘోరం. 1000 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు మనం 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నామని చెప్పి మరికొంతమంది బోధిస్తూ ఉన్నారు. అప్పుడే 1000 సంవత్సరాల పరిపాలన వస్తుందా? ముందు సంఘం ఎత్తబడాలి, ఎత్తబడిన సంఘం మరలా 7 సంవత్సరాల తర్వాత భూమి మీదకు రావాలి. యేసుక్రీస్తు వచ్చి భూలోకాన్ని యుద్ధం చేసి జయించాలి. అప్పుడు ఆయన భూలోకంలో 1000 సంవత్సరాల పరిపాలన స్థాపించాలి. అంతేగాని 1000 సంవత్సరాల పరిపాలన ఇప్పుడే జరుగుతుంది అనటం శోచనీయమైనటువంటి సంగతి. కనుక ప్రియులారా, ఈ రాకడ వర్తమానాలు వినేటప్పుడు కొన్ని తప్పుడు ప్రబోధాలు బయలుదేరుతున్నాయి. వాటిని మనం గ్రహించకపోతే ప్రమాదంలో పడిపోతాం. ఇంకొక బోధ ఉంది. వాళ్ళేం చెప్తారంటే, 2వ రాకడ ఇప్పుడల్లా రాదండి, చాలా కాలం ఉంది, అప్పుడే రాడు, అప్పుడే యేసుక్రీస్తు రాడు, ఇంకా చాలా కాలంలో ఉందని చెప్తారు. ఇది మరీ సాతాను చెప్పే ఆలోచన. ఆయన నేను త్వరగా వస్తున్నాను అని ఆయన చెప్తా ఉంటే 2వ రాకడ ఇప్పుడు రాదు అని చెప్పటం ఎంత ప్రమాదం. అంటే సిద్ధపడే వాళ్ళని కూడా సిద్ధపడకుండా చేయటమా? సిద్ధపడే వారిని సిద్ధపడనివ్వకుండా చేయటమా? జాగ్రత్త. 2వ రాకడ ఇప్పుడే రాదు, 2వ రాకడ వచ్చినప్పుడు చూసుకుందాం, 2వ రాకడ రావటానికి చాలా సమయం ఉంది అని ఒకవేళ నిర్లక్ష్యంగా ఉంటే దెబ్బతింటావు, నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదంలో పడి చస్తావు. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. కనుక ప్రియులారా, ప్రభు రాకడను గురించి మనం ధ్యానం చేసేటప్పుడు మొదట తప్పుడు బోధల్ని మనం గమనించాలి, తప్పుడు సిద్ధాంతాలకు మనం దూరంగా ఉండాలి. అయితే ఈ రాత్రి వేళ మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం ఏంటంటే, సంఘము ఎత్తబడిన తర్వాత ఎవరు విడవబడతారు?
విడవబడే వారికి ఎలాంటి శ్రమలు రాబోతున్నాయి, ఈ విషయాలు తెలుసుకోవాలి. సరే, ఇంకొక సంగతి కూడా చెప్తాను. అసలు సంఘం అంటే ఎవరు? సంఘం ఎడవబడటం తర్వాత సంగతి, శ్రమల తర్వాత. అసలు ముందు సంఘం అంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఒకే ఒక సంఘం. దానిని ఏమన్నారంటే సార్వత్రిక సంఘము అన్నారు. దానినే పెండ్లి కుమార్తె సంఘం అని, వధువు సంఘం అని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. అయితే భూలోకంలో మనం రకరకాల సంఘాల పేర్లు మనం పెట్టుకున్నాం, రకరకాల సిద్ధాంతాలతో రకరకాల సంఘాల పేర్లు పెట్టుకున్నాం. కానీ బైబిల్లో ఉంది ఒకే ఒక సంఘం, దాన్ని సార్వత్రిక సంఘం అంటారు. ఆ సంఘాన్ని గ్రీకు భాషలో ఏమని పిలిచారంటే ఎక్లేషియా అన్నారు. ఎక్లేషియా అంటే అర్థం ఏంటంటే బయటికి పిలువబడిన వాడు అని అర్థం, లేక ప్రత్యేకించబడిన వాడు అని అర్థం. కనుక సంఘం అనగా ప్రపంచంలో నుండి ఎవరైతే ప్రత్యేకించబడతారో వారందరూ ఒక సంఘం. ఎవరైతే సాతాను చేతుల్లో నుండి, పాపములో నుండి, పాప బంధకాలలో నుండి, బలహీనతల్లో నుండి, అంధకారములో నుండి, దుర్మార్గతలో నుండి, దురలవాట్లలో నుండి ఎవరైతే ప్రత్యేకించబడి పరిశుద్ధంగా జీవిస్తారో వారే సంఘం. అంతేగాని మనం పెట్టుకునే సంఘాలు కాదు సంఘం అంటే. కొంతమంది అంటారు మా సంఘం గొప్ప, మా సంఘం గొప్ప, మా సంఘమే పరలోకానికి వెళ్ళిద్ది, మాకే వాక్యం తెలిసి. ఇది మరీ తప్పుడు బోధ. ఎవరైనా మా సంఘమే గొప్ప అని చెప్పారంటే మీలో దురాత్మ ఉంది అని అర్థం. అంటే మీ సంఘం గొప్ప, మీరు పరలోకానికి వెళ్తే మిగతా వాళ్ళు నరకానికి వెళ్ళాలనే అర్థం. అసలు సంఘం అంటే అర్థం మీకు తెలిసినా? సంఘం అంటే ఎక్లేషియా, బయటికి పిలువబడిన వారు. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఏమన్నాడు? హోలీ కాంగ్రిగేషన్ అన్నాడు. చర్చ్ ఈజ్ నాట్ బిల్డింగ్, చర్చ్ ఈజ్ ద కాంగ్రిగేషన్. సంఘము అనగా పరిశుద్ధ సమాజం. ప్రపంచంలో ఎంతమంది అయితే పరిశుద్ధులుగా జీవిస్తున్నారో వారందరూ కలిసి ఒక సంఘంగా ఎత్తబడతారు. అంతేగాని ఒక సంఘం ఎత్తబడిద్ది, ఒక సంఘం ఎడవబడిద్ది అని చెప్పటం శుద్ధ తప్పు. ఒక సంఘం మంచిది, ఇంకో సంఘం చెడ్డదని చెప్పకూడదు. ఏ సంఘాన్ని విమర్శించకూడదు, ఏ సంఘాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సంఘం ఉంది ఒకటే. ఇప్పుడు భూలోకంలో ఒక 10 సంఘాలు ఉన్నాయి అనుకోండి, ఉదాహరణ చెప్తున్నా. 10 సంఘాలు ఉన్నాయి అనుకోండి. రేపు ఎత్తబడే సంఘం ఎవరు అంటే ఈ 10 సంఘాల్లో ఒక సంఘం ఎత్తబడి మిగతా 9 సంఘాలు ఎక్కడ ఉంటాయా? నో. ఈ 10 సంఘాల్లో ఎంతమంది అయితే పరిశుద్ధులుగా ఉంటున్నారో వారందరూ ఫిల్టర్ చేయబడతారు. ఫిల్టర్ చేయబడి ఈ 10 సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరూ ఒక సంఘంగా మారి వెళ్ళిపోతారు. దానిని సార్వత్రిక సంఘం అంటారు, యూనివర్సల్ చర్చ్. అందుకని చర్చి అనే పదానికి హోలీ కాంగ్రిగేషన్ అనే పదం సరైన పదం. పరిశుద్ధ సమాజం, పరిశుద్ధుల గుంపు. కనుక సంఘం అనగా పరిశుద్ధులు, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు. ప్రపంచంలో లక్షల సంఘాలు ఉండొచ్చు. ఎంత మాత్రం చేత పలానా సంఘం పరలోకానికి వెళ్ళిద్ది, పలానా సంఘం నరకానికి వెళ్ళిద్ది, పలానా సంఘం మంచిది, పలానా సంఘం మంచిది కాదు అని చెప్పకూడదు. అది తప్పది. ప్రతి సంఘంలో కూడా మంచోళ్ళు ఉంటారు, ప్రతి సంఘంలో చెడ్డోళ్ళు ఉంటారు. అంతేగాని ఒక సంఘంలో అందరూ మంచోళ్ళు ఉండి ఇంకో సంఘంలో అందరూ చెడ్డోళ్ళు ఉంటారా? అట్లట్టుంటారు? ఇది ఎక్కడ బోధండి? కాబట్టి ఈ రోజుల్లో సంఘాలు తన్నుకుంటున్నారు. ఒకళ్ళొకళ్ళు విమర్శించుకొని మాది కరెక్టు, మాది కరెక్టు, మేము వెళ్తాం పరలోకానికి, మీరు రారు. నిజంగా ప్రేంగల్లో అయితే ఇలా మాట అనొచ్చా? అంటే వీళ్ళు పరలోకానికి వెళ్తే ప్రక్కనున్న సహోదరుని నరకానికి పొమ్మంటున్నాడంటే ఇతడెంత పనికి మాలినోడు? అంటే ఈయన పరలోకానికి వెళ్తాడు, పక్కనోడా నరకానికి పోవాలా? అసలు నరకానికి పోవాలని మనం కోరుకోవచ్చునా ఎదుటి వ్యక్తిని? మనం పరిశుద్ధులం అయితే ప్రక్కనున్న వ్యక్తి నరకానికి పోవాలని మనం కోరుకోవచ్చునా? కనుక సంఘము అనేది ఏంటిదంటే యూనివర్సల్. ప్రపంచం అంతటా ఉంది సంఘం అనేది. సంఘాలు అనే మాట కాదు, సంఘము ఒకటే సంఘం. పెండ్లి కుమార్తె సంఘం, సార్వత్రిక సంఘం అనగా ప్రపంచంలో ఎన్ని రకాల సంఘాలైతే ఉన్నాయో, లేక ప్రపంచంలో ఎన్ని స్థానిక సంఘాలైతే ఉన్నాయో, ప్రతి సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఫిల్టర్ చేయబడతారు. ఒక సంఘంలో 10 మంది ఉండొచ్చు పరిశుద్ధులు, ఇంకో సంఘంలో 100 మంది ఉండొచ్చు, ఇంకో సంఘంలో 50 మంది ఉండొచ్చు, ఇంకో సంఘంలో 1000 మంది ఉండొచ్చు. దానిదేముంది? ప్రతి సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ ఫిల్టర్ చేయబడతారు. చేయబడి ఈ పరిశుద్ధులందరూ ఒక సంఘంగా మారి ఎత్తబడతారు. దానిని సంఘం ఎత్తబడుట అంటారు. అంతేగాని పొలాంది సరైన సంఘం, పొలాంది తప్పు సంఘం అని చెప్పకూడదు. యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి వచ్చినప్పుడు
ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో భూ అని ఒక్కసారి బోర ప్రతిధ్వనించినప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఎన్ని సంఘాలైతే ఉన్నాయో ప్రతి సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ ఎగిరిపోతారు. పరిశుద్ధత లేనోళ్ళు ఎక్కడ ఉంటారు అంతే. ప్రతి సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ ఎగిరిపోతారు. రెప్పపోటున ఉన్న పోటున రెప్పపోటున మహిమ శరీరాలు ధరించుకొని పక్షుల్లాగా ఎగిరిపోతారు మధ్యాకాశానికి. ప్రతి సంఘములో ఉన్న పరిశుద్ధులందరూ పైకి వెళ్ళిపోతే అప్పుడు అన్ని సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరూ కలిసి ఒక సంఘంగా మారతారు. ఆ సంఘాన్ని ఏమంటామంటే పరిశుద్ధుల సంఘము. ఆ సంఘాన్ని సార్వత్రిక సంఘం అంటాం. ఆ సంఘం మధ్యాకాశానికి వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, నువ్వు గమనించాల్సిన సంగతి ఏంటంటే నేను పొలానా సంఘంలో ఉన్నాను అనేది కాదు లెక్క. నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావో లేదో అది చూసుకోవాలి. కొంతమంది ఏమనుకుంటారంటే మాకు వాక్యం బాగా తెలుసండి, మాది మంచి క్రమం అండి, మాదొక్కటే సంఘం అండి, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది, మా సంఘం పరలోకి వెళ్ళిద్ది అని చెప్పి వీళ్ళు అతిశయిస్తూ ప్రక్కనున్న సంఘాన్ని చిన్న చూపు చూస్తారు, ప్రక్కనున్న సంఘాన్ని విమర్శిస్తారు. ఇది దైవ లక్షణం కాదు, ఇది పద్ధతి కాదు. నీవు ఏ సంఘంలో ఉన్నావు అనేది కాదు ముఖ్యం. మొత్తానికి ఏదో ఒక సంఘంలో ఉన్నావు మంచిదే, ఆరాధనకి వెళ్తున్నావు మంచిదే, ప్రభువును తెలుసుకున్నావు మంచిదే. కానీ నీ సంఘం అంతా పరలోకానికి వెళ్తుందని నువ్వు అనుకోవద్దు. నీ సంఘంలో ఎంతమంది పరిశుద్ధులు ఉన్నారో అంతమంది పోతారు. నీవు కూడా పరిశుద్ధుడు అయితే నీవు కూడా పోతావు. పరిశుద్ధత లేకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుడు సంఘాన్ని తీసుకొని పోయేటప్పుడు భూలోకములో ఉన్నటువంటి సంఘాలను ఆయన ఫిల్టర్ చేస్తాడు. దేన్ని బట్టి ఫిల్టర్ చేస్తాడంటే పరిశుద్ధతను బట్టి. మనం ఏ విధంగా మన నీళ్లను వడబోస్తామో, ఏ విధంగా మనం నీళ్లను శుద్ధి చేస్తామో అలాగే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన తూనిక తోస్తాడు, ఆయన కొలత వేస్తాడు. ఎంతమందిలో పరిశుద్ధత ఉందో చూస్తాడు. ఆ పరిశుద్ధత కలిగిన వారు మొత్తాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. ఒక సంఘాన్ని ఎక్కడ ఉంచి ఇంకో సంఘాన్ని తీసుకొని పోవటానికి, ఒక సంఘాన్ని పరలోకానికి పంపించి ఇంకో సంఘాన్ని నరకానికి పంపటానికి దేవుడేమో అన్యాయస్తుడా? దేవుడేమన్నా పక్షిపాట? నో. పరిశుద్ధులు అక్కడికి వెళ్ళిపోతారు. నీవు రక్షణ పొందుంటే, నీవు పరిశుద్ధత కలిగి ఉంటే, నువ్వు ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉంటే నువ్వు ఎక్కడున్నా ఎగిరిపోతావు, ఎక్కడున్నా ఎగిరిపోతావు. కనుక సంఘము అనగా ఎక్లేషియా, హోలీ కాంగ్రిగేషన్, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము. భూలోకములో నుండి ఎవరు ప్రత్యేకించబడ్డారో, భూలోకానికి అంటకుండా, పాపానికి అంటకుండా ఎవరు ప్రత్యేకంగా జీవిస్తున్నారో వారే సంఘము. రేపు ప్రభు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు ఈ సార్వత్రిక సంఘం ఎత్తబడుతుంది. నిలబడినోళ్ళు నిలబడినట్టే పోతారు, కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టే పోతారు, పొనుకున్న వాళ్ళు పొనుకున్నట్టే పోతారు. ఉదాహరణకు ఒక బస్ పోతుంది అనుకోండి, ఒక ఎక్స్ప్రెస్ బస్ స్పీడ్ గా పోతుంది అనుకోండి. ఈలోపు మరి డ్రైవర్ రక్షణ పొంది ఉన్నాడు. బస్సులో కొంతమంది రక్షణ పొందారు, కొంతమంది రక్షణ పొందలేదు అనుకుందాం. బస్ పోతుంది. ఈలోపు బూ అని బోరం రోగింది అనుకోండి. ఆ డ్రైవర్ రక్షణ పొందినోడైతే ఆయన దారిని ఆయన ఎగిరిపోతాడు అంతే. ఆ డ్రైవర్ వెళ్ళిపోతే ఇంకా బస్సు ఎటు పోయిద్దో, ఎంత స్పీడ్తో పోయిద్దో, ఎక్కడ గుద్దుకునిద్దో, ఎంతమంది చస్తారో తెలియదు. డ్రైవర్ వెళ్ళిపోయాడు. ఆ బస్సులో కూర్చున్న వారిలో పరిశుద్ధులు ఎంతమంది ఉన్నారో వారందరూ వెళ్ళిపోతారు, వారి సీట్లు ఖాళీగా ఉండిపోతాయి. కనుక సంఘం ఎత్తబడటం అనేది ఇట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్. అదొక అద్భుతమైనటువంటి గడియ, అదొక అద్భుతమైన సన్నివేశం. సంఘం ఎత్తబడటం అనేది ఒక రెప్పపాటులో జరిగే పని. అయితే రెప్పపాటులో జరిగే పని కోసం 2000 సంవత్సరాల నుంచి బోధలో అది జరిగేదేమో రెప్పపాటు. ఆ సంఘం ఎత్తబడే కాలం రెప్పపాటు. దాని కొరకు సిద్ధపాటు చేయటానికి 2000 సంవత్సరాల నుండి రాకడ సువార్త అందుతూనే ఉంది. అయితే ఒక్క రెప్పపాటులో సిద్ధపడిన వారంతా మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. కనుక ప్రియమైన స్నేహితులారా, ప్రభువు మధ్యాకాశానికి వచ్చి బోర ఊదినప్పుడు, సంఘము ఎత్తబడినప్పుడు
నీవు ఎత్తబడే సంఘములో ఉండేటట్లుగా చూసుకోవాలి. అది ముఖ్యమైన సంగతి. ఈ భూలోకంలో నీవు ఎక్కడున్నావని కాదు ముఖ్యం. నీది ఏ కులం, నీది ఏ ఊరు, నీది ఏ జాతి, నీది ఏ సంఘం, నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావు అది కాదు సార్ ముఖ్యం. రేపు ఆయన బోర ఊదినప్పుడు నువ్వు ఎత్తబడతావా? ఎత్తబడటానికి తగిన సామర్థ్యత నీ దగ్గర ఉందా? తగిన సిద్ధపాటు నీవు కలిగి ఉన్నావా? నీ దగ్గర తగినంత పరిశుద్ధత ఉందా? అది చూసుకో. పరిశుద్ధత లేకుండా ఇక్కడే ఉంటాం, ఎత్తబడే సంఘంలో వెళ్ళలేము. ఇంకొంచెం ముందుకు వస్తున్నాను. సరే, మొత్తానికి యేసుక్రీస్తు వారు బోర ఊదాడు. భూలోకములో ఉన్న పరిశుద్ధులందరూ ఒక్క రెప్పపాటులో మధ్యాకాశానికి ఎగిరిపోయారు. రైటే, సంఘం మధ్యాకాశానికి వెళ్ళింది. సంఘం 7 సంవత్సరాలు మధ్యాకాశంలో ఉంటుంది. సంఘం అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది, ప్రేమ విందులో పాల్గొంటుంది, బహుమతుల ప్రధాన కూటములో పాల్గొంటుంది. అయితే ఇక్కడ మనకు ఒక 2 ప్రశ్నలు ఎదురవుతున్నాయి. విడవబడేవారు ఎవరు? సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడేవారు ఎవరు? రెండవ ప్రశ్న, విడవబడిన వారికి ఎలాంటి శ్రమలు వస్తాయి? ఈ 2 విషయాల్ని క్లుప్తంగా మనం పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న, సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరు విడవబడతారు? పరిశుద్ధ గ్రంథం లెక్క ప్రకారం, పరిశుద్ధ గ్రంథం ఆధారంగా మనం చూస్తే సంఘం ఎత్తబడిన తర్వాత 4 గుంపులు వారు ఇక్కడ విడవబడతారు. ఆ 4 గుంపుల గురించి నేను క్లుప్తంగా వివరిస్తాను, జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మీరు ఆ 4 గుంపుల్లో ఉన్నట్లయితే మీకు ప్రమాదం. ఆ 4 గుంపుల్లో మీరేదైనా గుంపులో ఉంటే మీరు చస్తారు, దెబ్బతింటారు, జాగ్రత్త. సంఘం ఎత్తబడిన తర్వాత విడవబడే గుంపులు 4 పరిశుద్ధ గ్రంథం లెక్క ప్రకారం. ఆ 4 గుంపుల్లో ఏ గుంపులో నువ్వు ఉన్నా నీకు ప్రమాదమే. ఆ వాటిని వరుసగా గుర్తు చేస్తాను. ఆ 4 గుంపులు చెప్పిన తర్వాత విడవబడిన వారికి ఎలాంటి శ్రమలు వస్తాయో కూడా నేను గుర్తు చేస్తాను. మొదటి గుంపు, సంఘం ఎత్తబడిన తర్వాత ఈ భూలోకంలో ఎవరు ఎడవబడతారు అంటే, ఎవరు శ్రమలు అనుభవిస్తారంటే, ఇక్కడ నష్టపోయే గుంపులో మొదటి గుంపు ఎవరంటే నాస్తికులుగా జీవించే వారిది మొట్టమొదటి బ్యాచ్. దేవుని దృష్టిలో అన్ని నేరాల కంటే ఘోరమైన నేరం దేవుడు లేడు అని చెప్పటం. దేవుని యొక్క కొలమానములో, దేవుని యొక్క కొలమానం ప్రకారం అన్ని నేరాల కంటే పెద్ద నేరం ఏంటంటే దేవుడు లేడు అని చెప్పటం. దేవుడు లేడు, భగవంతుడు లేడు, సృష్టికర్త లేడు, దేవుడు లేడు, దెయ్యం లేదు. నువ్వు చూసొచ్చావా దేవుడు? నీకు కనపడ్డా? సచ్చినాక పరలోకం ఉంది, నువ్వు చూసొచ్చా? చచ్చిపోయినాక నరకం ఉంది, నువ్వు చూసొచ్చా? దేవుడుంటే నాకు చూపిమని చూద్దాం, దేవుడుంటే రమ్మని చూద్దాం, దేవుడుంటే కనపడమను, దేవుడుంటే నాతో మాట్లాడమను పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగేటువంటి ప్రజలు ఈ భూలోకంలో ఉన్నారు. దేవుణ్ణి ఒప్పుకోరాడు, సృష్టికర్తను ఒప్పుకోరు. అంటే దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇదంతా భ్రమ, చస్తే దుమ్ములో దుమ్ము, గాలిలో గాలి, మట్టిలో మట్టి కలిసిపోతాము, ఇంకా మన నరకం, పరలోకం, తీర్పు ఇదంతా లేదు, దేవుడు లేడు. దేవుడుంటే ఎవరు కనపడుతున్నాడు? దేవుడుంటే ఈ అన్యాయం, ఈ అక్రమం ఎందుకు జరుగుతుంది? దేవుడుంటే మరి భూలోకంలో పాపం జరుగుతూ ఉంటే చూస్తా ఎందుకు ఊరుకున్నాడు? దేవుడుంటే ఉన్నవాడు లేనివాడు అనే భేదాలు ఎందుకున్నాయి? దేవుడు అనేవాడు ఉంటే ఈ భూలోకంలో ఎందుకు అన్యాయం జరుగుతుంది? కాబట్టి దేవుడు లేడు. ఉంటే రమ్మని చూద్దాం, ఎక్కడున్నాడు చూపించు, రుజువు చేయి. దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఉన్నాడో లేడో నువ్వు ఎంత తేలుస్తాడు సంఘం పైకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు కాదు, ఇప్పుడు నీకు బాగానే ఉండిద్ది. ఇది కృపాయుగం కాబట్టి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడవచ్చు, ఓకే. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రశ్నలు అడగొచ్చు. దేవుడు ఉన్నాడో లేడో చూపించే టైం కూడా ఒకటి ఉంది, అప్పుడు చూపిస్తాడు. ముందు ఆయన తన సంఘాన్ని తీసుకొని పైకి వెళ్ళిపోతే అప్పుడు చూపిస్తాడు, నాయనా నేనున్నాను అని అప్పుడు చూపిస్తాడు 7 సంవత్సరాల శ్రమల కాలంలో. కాబట్టి పిల్లరా, సంఘం ఎత్తబడిన తర్వాత ఎడవబడేటువంటి మొదటి బ్యాచ్ ఎవరంటే దేవుడు లేడని చెప్పేవాళ్ళు, నాస్తికులు. ఇంకా చెప్పాలంటే హేతువాదులు. వారికి ఏదన్నా చెప్పాలంటే చూస్తేనే నమ్ముతారు, చూస్తే నమ్ముతారు. చూపించు, నాకు చూపించు అంటారు. డార్విన్ అట్ట కదా, హేతువాదిగా మారి మనిషిలో నుంచి కోతి వచ్చాడని చెప్పి పరిణామ సిద్ధాంతం చెప్పాడు, తెక్కల సిద్ధాంతం. మనిషిలో నుంచి కోతి వస్తే మరి కోతిలో నుంచి ఇంకొక విచిత్రమైన జంతువు రావాలిగా. కోతిలో నుంచి మనిషి వచ్చాడు, రైతే. మరి మనిషిలో నుంచి ఇంకొక రకమైన జంతువు రావాలిగా. మరి ఇప్పుడు మనిషిలో నుంచి మనిషే వస్తున్నాడు కానీ ఇంకో జంతువు రావటం లేదుగా.
పరిణామ సిద్ధాంతం కరెక్ట్ అయితే ఒకదానిలో నుండి ఒకటి, ఒకదానిలో నుండి ఒకటి, ఒకదానిలో నుండి ఒకటి పరిణామం చెందేటట్లయితే మరి కోతిలో నుంచి మనిషి వస్తే మనిషిలో నుంచి ఇంకోటి రావాలి కదా. మరి వస్తుందా? మనిషిలో నుంచి మనిషే వస్తున్నాడు. అసలు మీకు ఇంకో సంగతి తెలిసినా, డార్విన్ చచ్చిపోయేటప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక చదివి యేసు ప్రభు నమ్ముకొని చచ్చిపోయాడు. ఆ సంగతి తెలిసినా? కాబట్టి కొంతమంది మనిషి కోతిలో నుంచి వచ్చాడు అంటారు, దేవుడు లేడు అంటారు, సృష్టికర్త లేడు అంటారు. అన్ని అచ్చ ప్రశ్నలే. అన్నిటికి రుజువులు కావాలా, అన్ని చూపించమంటారు, రుజువు చేయమంటారు. జాగ్రత్త. సంఘము ఎత్తబడిన తర్వాత విడవబడేటువంటి మొదటి బ్యాచ్ ఎవరంటే నాస్తికులు. కీర్తనల గ్రంథం 14వ కీర్తన ప్రారంభంలో ఏముందో తెలుసునా? కీర్తనల గ్రంథం 14వ కీర్తన ప్రారంభంలో ఏముందంటే, దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. చూసినారా? దేవుడు లేడు అనే వారిని బైబిల్ బుద్ధిహీనులు అంటుంది. దేవుడు లేడనేటువంటి వారిని బైబిల్ జనాభా లెక్కలోంచి తీసేస్తుంది. దేవుడు లేడని చెప్పటం గొప్ప నేరం. దేవుడు లేడు అని చెప్పటం గొప్ప పాపం. అంటే నీకు కనపడనంత మాత్రాన, నీతో మాట్లాడనంత మాత్రాన దేవుడు లేనట్ట. అంటే నీకు కనపడితేనే దేవుడు ఉన్నట్టు, నీకు కనపడకపోతే దేవుడు లేనట్ట. దేవుడు వచ్చి ఇప్పుడు నీతో మాట్లాడాలా? కుమారుడా రాయ్యా, అయ్యా నేనే దేవుడిని అని చెప్పి ఆయన వచ్చి నీకు కనపడాలా? ఆయన వచ్చి నీకు రుజువు చేసుకోవాలా? అప్పుడు దేవుడు ఉన్నట్ట. అంటే నువ్వు చెబితే ఉన్నట్టు, నువ్వు చెప్పకపోతే లేనట్ట. జాగ్రత్త ప్రియమైన వారులారా, మనం ఏం మాట్లాడుతున్నాం మనకే అర్థం కావట్లేదు. కనుక మనం ప్రశ్నలు వేసినంత మాత్రాన, మనలో హేతువాదం ఉన్నంత మాత్రాన, మనం దేవుడు లేడని చెప్పినంత మాత్రాన దేవుడు లేకుండా పోడు. దేవుడు ఉన్నాడు. నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అన్నాడు ఒక ఆయన. దేవుడు ఉన్నాడు అనేది నమ్మటం, విశ్వాసం. అర్థమైందా? నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 ఏం చెప్పింది? హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియు తనను వెదకువారందరికీ ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. అది లెక్క. దేవుని దగ్గరికి వచ్చేవాడు దేవుడున్నాడని నమ్మాలి. అంతేగాని దేవుడున్నాడని నమ్మకపోతే నీకెట్లా రుజువు అయింది? అయినా నీకు రుజువు చేసుకోవాల్సినంత అవసరం ఆయనకేంటి? ఇప్పుడు దేవుడుంటే చూపించమని నువ్వు అన్నావు, రైటే. నీకు రుజువు చేసుకోవాల్సినంత అవసరం ఆయనకి ఏంటంట? నువ్వు నమ్మితే ఆయనకి ఎంత, నమ్మకపోతే ఆయనకి ఎంత. నువ్వు నమ్మితే పరలోకానికి తీసుకొని పోతా, నమ్మకపోతే తీసుకెళ్ళి నరకంలో పడేస్తాడు. అంతేగాని నీ దగ్గరికి వచ్చి రుజువు చేసుకోవాల్సినంత అవసరం ఆయనకి లేదు. కనుక సంఘము ఎత్తబడిన తరువాత 4 గుంపులు వారు ఇక్కడ ఎడవబడతారు. వారు 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఉంటారు. అందులో మొదటి బ్యాచ్ ఎవరంటే దేవుడు లేడు అని చెప్పే నాస్తికులు. ఇక దేవుడు లేడని చెప్పిన వాళ్ళని ఎవరు రక్షిస్తారు? దేవుడు లేడని చెప్పేవానికి ఇంకా సువార్త ఏం పనికి వచ్చింది? కాబట్టి వాళ్ళు ఇక్కడే ఉంటారు. సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు అర్థమైంది వాళ్ళకి. ఇక్కడ 7 సంవత్సరాల శ్రమలు అనుభవిస్తా ఉంటే, ఇక్కడ బాధపడతా ఉంటే అప్పుడు తెలిసిద్ది, అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. కనుక ప్రియ మిత్రులారా, మీలో ఎవరైనా నాస్తికులుగా, హేతువాదులుగా ఉంటే, ఎచ్చ ప్రశ్నలు అడిగే వారిగా ఉంటే, అలాంటి వారు మారటం మంచిది. రెండో బ్యాచ్, ఇంకొక బ్యాచ్ ఉంది. సంఘం ఎత్తబడిన తర్వాత ఎడవబడతారు. వీళ్ళు ఇంకా ప్రమాదకరమైన బ్యాచ్. వీరెవరంటే యేసుని అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు. బాగా గుర్తుంచుకోవాలి. సంఘం ఎత్తబడిన తర్వాత ఎడవబడేటువంటి రెండవ గుంపు, శ్రమలలో ఇబ్బంది పడేటువంటి మరొక గుంపు ఎవరంటే యేసుని అంగీకరించినటువంటి ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు అంటే మళ్ళీ దేవుని బిడ్డలే, ధర్మశాస్త్రం కలిగిన వారు, వాక్యం అంతా వీళ్ళకి తెలుసు. వీళ్ళు యెహోవా దేవుని ఆరాధిస్తారు, వీరు సృష్టికర్తను నమ్ముతారు, వీరికి అన్ని తెలుసు, వీరికి మంచి జ్ఞానం ఉంది, ప్రపంచంలో వీళ్ళు గొప్ప వ్యక్తులు. అయితే వీరు చేసిన పనికి మాలిన పని ఏంటంటే యేసుక్రీస్తు నమ్మట్లే. యేసుక్రీస్తు భూలోకానికి వస్తే ఆయన్నే చంపి పడేశారు. యేసుక్రీస్తు లోకరక్షకుడుగా భూలోకానికి వస్తే మళ్ళీ వారి జాతిలోనే పుట్టాడు, వారి జాతిలోనే వారి రక్తాన్ని పంచుకొని పుట్టాడు. ఈయన వారి దేశంలో పుట్టాడు,
వారి దేశంలోనే 33.5 సంవత్సరాలు తిరిగాడు ఆయన. వారి దేశంలోనే రక్తాన్ని చిందించాడు, చనిపోయి పునరుద్ధానుడై లేచాడు. అయితే ఈ ఇశ్రాయేలీలు యేసు ప్రభు నమ్మట్లేదు. యేసుక్రీస్తు చనిపోయి పునరుద్ధానుడై వెళ్ళి 2000 సంవత్సరాలు అయితే ఇప్పటికి కూడా యేసు ప్రభు నమ్మట్లే ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళు ఏమంటున్నారంటే యేసు ప్రభు ఇంకా రాలేదు, ఆయన వస్తాడు అని ఎదురు చూస్తున్నారు. వీళ్ళెంత పనికి మేలలో చూడండి. వచ్చిన రక్షకుని చంపేశారు. సరే చంపితే చంపారు, తర్వాత వీళ్ళు కళ్ళు తెరవబడ్డాయా? తెరవబడలేదు. ఇప్పటికి కూడా నమ్మట్లేదు వాళ్ళు. ఇప్పుడు కానీ మనం ఎవరు అన్నా ఇజ్రాయేల్ దేశానికి వెళితే యెరూషలేం పట్టణాన్ని చూడటానికి, మరి యేసు ప్రభు సమాధిని చూడటానికి మనలో అనేక మంది యాత్రికులు వెళ్ళి వస్తున్నారు. మన భారతదేశం నుండి అనేక మంది క్రైస్తవులు చూడటానికి వెళ్ళి వస్తున్నారు. వెళితే ఆ ఇశ్రాయేలు ప్రజలు నవ్వుతారు. వాళ్ళు అక్కడున్న వాళ్ళు నవ్వుతారు. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడయ్యా మీరు చూడటానికి వచ్చారు అంటారు. అంటే ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి. వారికి మళ్ళీ అన్ని తెలుసు. వారికి ధర్మశాస్త్రం తెలుసు, వారికి లేఖనాలు తెలుసు, దేవుడి గురించి తెలుసు. కానీ వారు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఇశ్రాయేలీలలో ఏదో ఒక 100% దేవుణ్ణి అంగీకరిస్తున్నారు. మిగిలిన వాళ్ళు యేసు ప్రభు నమ్మట్లేదు. వాళ్ళు ఇంకా యేసు ప్రభు వస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఆ ఇశ్రాయేలీలు ఎడవబడతారు. అప్పుడు వాళ్ళకు బుద్ధి వచ్చింది. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. అరెర్రే, మన లోక రక్షకుని మనం చంపాంరా, మన జాతిలో పుట్టినోడిని మనమే చంపినా కూడా మనకు బుద్ధి రాలేదే, సంఘం కూడా ఎత్తబడిపోయిందే, మనం ఎడవబడ్డామే అని అప్పుడు వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. కనుక సంఘము ఎత్తబడిన తర్వాత ఎడవబడే 2వ బ్యాచ్ యేసుని అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు. యోహాను సువార్త 1:11 ఈ మాట ఉంది. యోహాను సువార్త 1:11 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దే ఆర్ నాట్ యాక్సెప్ట్. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించటానికి ప్రభు వచ్చాడు. ఇశ్రాయేలు దేశంలో పుట్టాడు, ఇశ్రాయేలు జాతిలోనే పుట్టాడు. కానీ వారు మాత్రం ప్రభువుని నమ్మటం లేదు, ప్రభువుని అంగీకరించట్లేదు, రక్షణ పొందట్లేదు. కనుక సంఘం ఎత్తబడిన తర్వాత వారు కూడా ఇక్కడే ఉంటారు, వారు కూడా బాధపడతారు. కాకపోతే కొంతమంది ఇశ్రాయేలీలు మాత్రం యేసు ప్రభువుని నమ్మిన వారు ఎత్తబడే సంఘంలో వెళ్ళిపోతారు. ఇప్పటికి ఎన్ని బ్యాచీలు అయినాయి? 2 బ్యాచీలు చూసాం. మొదటి బ్యాచ్ ఎవరంటే దేవుడు లేడు అని చెప్పే నాస్తికులు ఇక్కడ ఉంటారు, వారు శ్రమలు అనుభవిస్తారు. 2వ బ్యాచ్ యేసుని అంగీకరించని ఆయన స్వజనులైనటువంటి ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇక్కడే ఉండి శ్రమలు అనుభవిస్తారు. 3వ బ్యాచ్ ఇంకొక బ్యాచ్ ఉంది. వీళ్ళెవరంటే వీళ్ళను మనం అన్యజనులు అని పిలుస్తున్నాం. అన్యజనులు అంటే సృష్టికర్తకు బదులుగా ప్రతి సృష్టిని పూజించేవారు, లేకపోతే సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించేవారు. సృష్టికర్తను వదిలిపెట్టి ప్రకృతిని పూజించటం అన్నమాట. ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు, సూర్యుడి వల్ల మనకు వెలుగు వస్తుంది, కరెక్టే, వెలుతురు వస్తుంది, వేడి వస్తుంది. ఇప్పుడు ఆ సూర్యుడిని పూజించామనుకోండి, ఆ సూర్యుడికి నమస్కారం పెట్టామనుకోండి, సూర్యుడిని సృష్టించినోడు ఏమవ్వాలి? సూర్యుడిని పూజిస్తే సూర్యుడిని సృష్టించినోడు ఏమవ్వాలి? లేకపోతే నక్షత్రాలను పూజిస్తే నక్షత్రాలను సృష్టించినోడు ఏమవుతాడు? సరే, ప్రకృతిలో ఉన్న శక్తులను పూజిస్తే, ప్రకృతిలో ఉన్న జంతువులను చెట్లను పూజిస్తే వాటిని సృష్టించిన వాడు ఏమవుతాడు? వాటిని సృష్టించిన వాడు అవమానం కాదా? వాటిని సృష్టించిన వాడు బాధపడడా? కాబట్టి 3వ బ్యాచ్ ఎవరంటే అన్యజనులు. వీరు నిజమైన దేవుణ్ణి గుర్తించకుండా, సృష్టికర్తను గుర్తించకుండా ఏదో విగ్రహారాధన చేసేవారు, లేకపోతే ప్రకృతి శక్తులను పూజిస్తారు, లేకపోతే ఈ ఆకాశ నక్షత్రాలనో, సూర్యుడినో, చంద్రుడినో, లేక ఈ చెట్లనో, లేక ఈ జంతువులనో, ఇలాంటి వాటిని పూజిస్తూ ఉంటారు. అంటే దేవునికి రావలసినటువంటి ఘనతను తీసుకొని పోయి ప్రకృతికి చెల్లిస్తున్నారు. దేవునికి రావలసిన ఘనతను తీసుకొని పోయి సృష్టిని పూజిస్తున్నారు, సృష్టికి చెల్లిస్తున్నారు. కనుక
అన్యజనులుగా ఉన్నవారు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే సృష్టికర్త ఎవరో తెలుసుకోవాలి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, రక్షకుడు ఎవరో తెలుసుకోవాలి. కొంతమంది అంటారు, ఏ దేవుణ్ణి పూజించినా ఒకటే కదండి, అన్ని నదులు కలిసేది సముద్రంలో కదండి అంటారు. నేనంటాను, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళి నిలబడ్డావు అనుకో, కనపడిన బస్సు ఏదో ఒకటి ఎక్కి కూర్చో. కొంతమంది మరి తెలివిగా మాట్లాడతారు, అర్థం లేని మాటలు. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉన్నాయన్ని బస్సులే, అన్ని మన గవర్నమెంట్ బస్సులు ఎక్కి కూర్చో ఏదో ఒకటి. మీ ఊరు వెళ్ళిపోయి తెలుపు, చక్కగా ఆ ఊరు వెళ్ళిద్దో వెళ్ళదో చూసి కదా నువ్వు ఎక్కేది. బస్ స్టాండ్లోకి వెళ్ళి కనపడ్డ బస్సులని ఎక్కుతావా? ఆ బస్సు మన ఊరు పోయిద్దో పోదో చూసుకొని అప్పుడు ఎక్కుతాం. అంతేగాని ఇవన్నీ ఎర్ర బస్సులే, ఇవన్నీ ఆర్టీసీ బస్సులే మన ఏలని చెప్పి ఎక్కితే పోతాయా? మనోళ్ళు ఏమంటున్నారంటే, నదులన్నీ కలిసి సముద్రంలో కదండి కలిసేది, కాబట్టి ఎవరిని పూజించినా ఎవరిని చేసినా అంతా ఒకటేనండి అంటారు. నో, అట్లా ఒప్పుకోవడానికి వీల్లేదు. సత్యాన్ని తెలుసుకో, అదేదైనా కావచ్చు. అంతేగాని నేను ఏదైనా చేస్తాను అంతా ఒకటంటే కుదరదు. ఇప్పుడు ఒక మనిషి వస్తాడు, ఆయన నేను దేవుణ్ణి అంటాడు. ఎవరైనా ఒకటేనని చెప్పి ఆ మనిషిని పూజిస్తే అట్ట సరిపోతుంది? ఒక మనిషి వచ్చాడు, నేను దేవుణ్ణి అన్నాడు, ఇప్పుడు అతన్ని పూజిద్దామా మనం? ఇప్పుడు అతన్ని పట్టుకుని సృష్టికర్త అంటే సరిపోతుందా? ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చెప్తాను. మన ఊరికి ఒక అతను ప్రెసిడెంట్ గారు ఉన్నారు అనుకోండి. ఊర్లో ఎవరిని పడితే వాళ్ళని, ఊర్లో వాళ్ళందరూ ప్రెసిడెంట్లు అంటే ప్రెసిడెంట్ గారు ఊరుకుంటాడా? ఎలక్షన్లో గెలిచిన ఆయన ఊరుకుంటాడు? ఎవడరా మీకు చెప్పింది ఏం ప్రెసిడెంట్ అయితే ఎట్రా అని అందా? కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని సృష్టికర్త అంటే అసలు సృష్టికర్త ఊరుకోడు. ఎవరిని పడితే వాళ్ళని మనం దేవుళ్ళు అని చెప్పి అంటే నిజమైన దేవుడు ఒప్పుకోడు. కాకపోతే ప్రస్తుతం ఇది కృపాయుగం గనక ఆయన ఓర్పు పడుతున్నాడు, ఇది కృపాయుగం గనక ఆయన క్షమిస్తున్నాడు. కనుక ప్రియమైన స్నేహితులారా, నేను చెప్పే విషయాల్లో ఉన్న సత్యాన్ని మీరు తీసుకోండి, నేను చెప్పే విషయాలను మీరు అన్వేషణ చేయండి, మీకు అర్థమైద్ది. కాబట్టి మూడో బ్యాచ్ ఎవరంటే అన్యజనులు, అనగా సృష్టికర్తను పూజించని వారు, లేక నిజమైన దేవుణ్ణి అంగీకరించని వారు, యేసుక్రీస్తుని నమ్మకుండా వారు ఇష్టం వచ్చినట్లుగా దైవాలను పూజించేవారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 33వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనంలో ఇలాగా ఉంది, కుమారునికి విధేయత చూపించువాడే నిత్య జీవము గలవాడు, కుమారుని అంగీకరింపని వాడు, కుమారుని యందు విశ్వాసము ఉంచని వాడు నిత్య జీవమును చూడడు గాని దేవుని యొక్క తీర్పు వాని మీదకు వచ్చును. యేసుక్రీస్తుని అంగీకరించకపోతే, యేసుక్రీస్తునందు నీవు విశ్వాసం ఉంచకపోతే నీవు నిత్య జీవములో ప్రవేశించలేవు. ప్రవేశించకపోగా తీర్పు నీ మీదకు వచ్చిద్ది, నిత్య నరకానికి నువ్వు వెళ్తావు, ఎడవబడినటువంటి గుంపులో నువ్వు ఉంటావు, 7 సంవత్సరాలు శ్రమలో అనుభవిస్తావు. అందువల్ల సంఘం ఎత్తబడిన తర్వాత ఎడవబడే 3వ గుంపు అన్యజనులు, విగ్రహారాధన చేసేవారు, ప్రకృతి శక్తులను పూజించేవారు, దేవుణ్ణి ఆరాధించకుండా దేవుని స్థానములో దైవాలను కల్పించుకునేవారు. అది దేవునికి ఇష్టమైన పని కాదు. నిజదేవుడు ఎవరో తెలుసుకొని ఆయనను ఆరాధించాలి. 4వ బ్యాచ్. ఈ 3 బ్యాచ్లు ఇలా పెట్టండి. అసలైన బ్యాచ్ ఇంకోటి ఉంది, సీనియర్ మోస్ట్. 4వ బ్యాచ్ ఎవరు తెలిసినా, సంఘం ఎత్తబడిన తర్వాత మరొక బ్యాచ్ ఎడవబడుతుంది. వాళ్ళెవరంటే అది నామకార్థ క్రైస్తవులు బ్యాచ్. అబ్బో, క్రైస్తవులమని చెప్పుకుంటూ క్రైస్తవ లక్షణాలు లేకుండా, క్రైస్తవ గుణాలు లేకుండా, యేసుక్రీస్తు మనస్సు లేకుండా ఇక్కడే వేషధారణతో, అవిశ్వాసముతో, దుర్మార్గులుగా, దురలవాట్లతో జీవిస్తున్నటువంటి క్రైస్తవులు ఇక్కడే ఉంటారు. అదేమంటే, నేను క్రైస్తవునండి, క్రైస్తవ కుటుంబంలో పుట్టానండి, మా తాత క్రైస్తవుడు, మా ముత్తాత క్రైస్తవుడు, మా ముత్తాత బాబు క్రైస్తవుడు, ఆయన క్రైస్తవుడు అయితే నువ్వు క్రైస్తవుడు అయ్యావా? నువ్వు మారుమనసు పొందావా? నువ్వు బాప్తీసం తీసుకున్నావా? కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకుంటూ నామకార్థ క్రైస్తవులుగా బ్రతుకుతున్నారు. దేవుణ్ణి మోసం చేస్తున్నారు, పాస్టర్ను మోసం చేస్తున్నారు, సంఘాన్ని మోసం చేస్తున్నారు. వాళ్ళ బుద్ధులు మారవు, వాళ్ళ చూపులు మారవు, వాళ్ళ అలవాట్లు మారవు, వారి పద్ధతులు మారవు, వారి లక్షణాలు మారవు, వారి కోరికలు మారవు, వారి మనసు మారవు, మళ్ళీ క్రైస్తవులు అంట.
ఎవరు చెప్పారు క్రైస్తవులని? అదేమంటే కిస్మిస్ పండుగ చేస్తాను, కిస్మిస్ పండుగ చేయండి. అందరు క్రిస్మస్ పండుగ చేస్తారు, వీళ్ళు కిస్మిస్ పండుగ చేస్తారు. అంటే యేసు ప్రభుని ఏటో మిస్ అయిపోయేటట్టు చేసేస్తారన్నమాట. క్రిస్మస్గా వీళ్ళు చేసేది కిస్మిస్ చేసేస్తారంట, అంటే యేసుక్రీస్తుని మిస్ చేసేస్తారంట. చెయ్యండి అంతే కదా. క్రిస్మస్ పండుగ రాగానే పైన స్టార్ పెడతారు, అంటే యేసుక్రీస్తు మా ఇంట్లో పుట్టాలని పైన స్టార్ పెట్టేస్తారు, కింద బోరు పెట్టేస్తారు. నేను క్రైస్తవుని అంటాడు. ఎవడు చెప్పాడు నువ్వు క్రైస్తవుడు అని? అంటే నువ్వు చర్చికి వెళ్తున్నంత మాత్రాన క్రైస్తవుడివా? బైబిల్ పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అవుతావా? నీ బుద్ధి మారకుండా, నీ చూపు మారకుండా, నీ అలవాట్లు మారకుండా, నీ స్నేహాలు మారకుండా, నీ యొక్క పరిస్థితులు మార్చుకోకుండా ఏదో క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, ఏదో బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, ఏదో సంఘ సభ్యత్వం ఉన్నంత మాత్రాన నేను క్రైస్తవుని చెప్పుకుంటే నువ్వు దెబ్బతింటావు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నట్టు లెక్క. రేపు సంఘం ఎత్తబడినాక నువ్వు ఎడవబడతావు, గుర్తుంచుకో. కాబట్టి ఈ రోజుల్లో నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. వారు కూడా ఇక్కడే ఉంటారు. కాకపోతే వాళ్ళు క్రైస్తవులను వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దొంగ నోట్లు లాంటి వాళ్ళు అన్నమాట. మంచి నోట్ల కంటే దొంగ నోట్లే బాగుంటాయి. మీకు తెలిసిన కళకళ కళకళ ఆడుతూ ఉంటాయి. మంచి నోట్లు ఏమన్నా చినిగిపోయి ముడతలు పడిపోయి అబ్బో గందరగోళంగా ఉంటాయి. అసలు మంచి నోట్లు బాగుండవు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే అవి వాళ్ళ చేతిలో నలిగి 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 అవి ముడతలు పడిపోయి ఉంటాయి, చిరిగిపోయి ఉంటాయి. అయితే దొంగ నోట్లు వస్తాయి, భలే ఉంటాయి, కళకళలాడుతూ ఉంటాయి, కొత్తగా ఉంటాయి అన్నమాట. ఆ దొంగ నోట్లు పట్టుకున్నప్పుడు తెలిసి దాని సంగతి ఏందో తీసుకెళ్లి నిప్పులో పడి కాల్చి పడేస్తారు. ఈ రోజుల్లో క్రైస్తవులు కంటే నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దొంగ నోట్లు లాంటి వాళ్ళు అన్నమాట. పైకి భక్తి గలవారి వల్లే నటిస్తారు, పైకి ఏదో పెద్ద పరిశుద్ధుల్లాగా, పెద్ద భక్తి కలిగిన వాళ్ళలాగా, పెద్ద విశ్వాసులాగా, ఇప్పుడే దేవదత్తులాగా దిగొచ్చినట్టుగా ఉంటారు అన్నమాట. ఫస్ట్ సర్వీస్ ఏమన్నో చర్చిలో, సెకండ్ సర్వీస్ టీవీ దగ్గర. ఉదయాన్నే ఆరాధనకు వచ్చేస్తారు, చక్కగా పాటలు పాడతారు, ఆరాధన క్రమంలో పాల్గొంటారు. చర్చి అయిపోగానే ఇంటికి వెళ్ళిపోతారు, చక్కగా తలుపు వేసేస్తారు, టీవీ ఆన్ చేసేస్తారు, సీరియల్స్ వస్తూ ఉంటాయి, సీరియస్గా చూస్తూ ఉంటారు అన్నమాట. ఒక్క రెప్ప కూడా కొట్టరు. అంటే రెప్ప కొట్టేలోపు ఏ సీరియల్ మిస్ అయిపోతుందో ఏమో. ఎంత దుర్మార్గం అండి, ఎంత అన్యాయం! ఇది క్రైస్తవుడికి తగునా? పరిశుద్ధ స్థలంలోకి వచ్చి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఆరాధనలో పాల్గొని ఇంటికెళ్ళి సీరియల్ చూడటానికి సిగ్గుండొద్దు నీకు? పవిత్రమైన నోటితో ఇక్కడ పవిత్రమైన పాటలు పాడి పవిత్రమైన గ్రంథాన్ని పఠించి ఇంటికి వెళ్ళిన తర్వాత అపవిత్రమైన చిత్రాలు చూస్తావా? అపవిత్రమైన దృశ్యాలు నీ కళ్ళతో చూడగలవా? ఆలోచించేయండి. మనస్సాక్షిని చంపుకొని బ్రతుకుతున్నారు క్రైస్తవులారా. చెప్పేవాళ్ళు అది చెడిపోయినట్టుగా ఉంది. అంటే మీ మనస్సాక్షిని మీరు చంపుకుంటున్నారు, మిమ్మల్ని మీరు నష్టపరుచుకుంటున్నారని గుర్తుంచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు చూసి, మీ ఇష్టం వచ్చినట్టుగా సీరియల్ చూసి, మీ ఇష్టం వచ్చినట్టుగా పాత కక్షలు పెట్టుకొని, మీ ఇష్టం వచ్చినట్టుగా శత్రుత్వం పెట్టుకొని, మీ ఇష్టం వచ్చినట్టుగా పగ పెట్టుకొని, కోపం పెట్టుకొని, అబద్ధాలు పెట్టుకొని, బూతులు పెట్టుకొని, లంచగుండితనం పెట్టుకొని, వడ్డీ వ్యాపారం చేసి, కల్తీ వ్యాపారం చేసి ఎడకొచ్చిన క్రైస్తవున్నట్టే సరిపోయిద్దా? ఒకవేళ సంఘంలో నీ పేరుంటే ఉండొచ్చు, జీవ గ్రంథంలో నీ పేరుందా? సంఘ సభ్యత్వం ఉంటే ఉండొచ్చు, కానీ జీవ గ్రంథంలో నీ పేరుందో లేదో చూసుకో. రేపు సంఘం ఎత్తబడినప్పుడు ఎడవబడతావు, అప్పుడు నష్టపోతావు. అందుకని ముందే జాగ్రత్త పడు, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఈనాడు క్రైస్తవులు మరీ భయంకరంగా తయారైపోయారు. చర్చిలో చూస్తేనే ఎంతో సైలెంట్గా ఉంటారు, ఎంతో క్రమంగా, ఎంతో భక్తుల్లాగా. అమ్మో వీళ్ళు ఎప్పుడు దిగొచ్చారో ఆయన దేవదత్తలు అనిపించింది. ఇంటికెళ్ళి చూస్తే అన్ని పనికి మళ్ళీ పనులే, అన్ని గొడవలే, అన్ని బూతులే, అన్ని పోలీస్ స్టేషన్ గొడవలే, అన్ని కోర్టు కేసులే, అన్ని సీరియల్లే, అన్ని సినిమాలే. అదేమంటే బ్రదర్ నేను సినిమా మానేశాను బ్రదర్, సీరియల్ చూస్తున్నాను బ్రదర్ అంటాడు. సీరియల్ ప్లస్ సీరియల్ ప్లస్ సీరియల్ ప్లస్ దట్ ఈజ్ కూడా సినిమా కాదా? అంటే సినిమా చూడలేదంట, సీరియల్ చూస్తున్నాడంట. అమ్మో ఎంత మంచోడు కదా. సినిమాకి సీరియల్ అని నిక్కునేం పెట్టాం, అంటే ఏమి లేదా. జాగ్రత్త ప్రియమైన వారులారా, సంఘం ఎత్తబడే రోజులు దగ్గరికి వచ్చాయి. ఎడవబడితే దెబ్బతింటావు, గుర్తుంచుకో. కనుక సంఘము ఎత్తబడేది ఖాయం. సంఘం ఎత్తబడిన తర్వాత 4 గుంపులు వారు ఇక్కడ ఉంటారు. మొదటి గుంపు నాస్తికులు, రెండవ గుంపు యేసుక్రీస్తుని అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు, మూడవ గుంపు అన్యజనులుగా పిలువబడుతున్నటువంటి వారు, నిజదేవుణ్ణి ఆరాధించని వారు, నాలుగవ గుంపు క్రైస్తవులని చెప్పుకుంటూ క్రైస్తవ లక్షణాలు లేకుండా నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా జీవించేటువంటి ప్రజలు విడవబడతారు. కాబట్టి ఈ రాత్రి మీరు ఏ గుంపులో ఉంటున్నారో ఒక్కసారి చూసుకోండి. నేను ఇంకా కొంచెం లోపలికి వస్తున్నాను.
ఎడవబడితే మీ గతి ఎలా ఉండిద్దో ఒక 6 శ్రమలు నేను గుర్తు చేస్తాను. 6 విషయాలు జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ 6 విషయాలు ఎక్కువగా వివరించడానికి సమయం చాలదో, క్లుప్తంగా నేను వివరిస్తాను. ప్రకటన గ్రంథంలో చాలా శ్రమలు ఉన్నాయి. వాటన్నిటిని ఇప్పుడు నేను చెప్పట్లేదు. ఒక 6 విషయాలు క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది. 4వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘం 19వ అధ్యాయంలో దిగొస్తుంది. బాగా గుర్తుంచుకోండి, ప్రకటన గ్రంథం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడుతుంది, 19వ అధ్యాయంలో సంఘం దిగొస్తుంది. అంటే 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు 7 సంవత్సరాల కాలంలో జరిగే సంభవాలు. సంఘం పైకి ఎత్తబడిన తర్వాత 7 సంవత్సరాల మధ్యాకాశంలో ఉండి మరలా దిగొచ్చింది. ఈ 7 సంవత్సరాల లోపు వచ్చే శ్రమలన్నీ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు రాయబడ్డాయి. అంటే ప్రకటన గ్రంథంలో ఉన్న వివరాలన్నీ ఇంచుమించు 7 సంవత్సరాల కాలానికి సంబంధించినయే. 7 సంవత్సరాల కాలంలో భూమి మీదకి ఎలాంటి శ్రమలు వస్తాయో ప్రకటన గ్రంథంలో ఎక్కువ భాగం రాయబడ్డాయి. వాటిల్లో ఒక 6 విషయాలు నేను గుర్తు చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, సంఘం ఎత్తబడింది. 4 గుంపుల వారు ఎడవబడ్డారు. ఈ 4 గుంపుల వారు 7 సంవత్సరాలు శ్రమలు అనుభవించాలి. ఆ శ్రమలు ఎలా ఉంటాయి, ఆ శ్రమల యొక్క వర్ణన, వాటిల్లో ఒక 6 విషయాల్ని క్లుప్తంగా చూద్దాం. మొట్టమొదటిది ఏంటంటే, సంఘం ఎత్తబడిన వెంటనే యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే అప్పటికే చాలా కోపం వచ్చింది ఆయనకి. ఎందుకంటే సువార్త చెప్పి 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 ఎంతో దీర్ఘశాంతాన్ని చూపించి ఉన్నాడు కాబట్టి సంఘం ఎత్తబడిన వెంటనే ఎడవబడిన వారి మీద ఆయనకు బాగా కోపం వచ్చింది. అప్పుడు దేవుడు తన ఉగ్రతను చూపించడానికి చేసే ఒక పని ఏంటంటే, మొదటి పని పైన నుండి ఒక పెద్ద నక్షత్రాన్ని బలవంతంగా నెట్టిపడేస్తాడు అన్నమాట భూమి మీదకి. మనకు కానీ కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఒక రాయి తీసుకుని అంతను ఇసిరి పడేసేట తలకాయ పగలగొడతామో, ఒక రాయి తీసుకుని ఎట్లా ఇసిరేస్తామో, దేవుడు చేసే పని ఏంటంటే రేపు ఎడవబడిన వారి మీద ఒక పెద్ద నక్షత్రాన్ని అంతను నెట్టిపడేస్తాడు భూమి మీదకి. ఆ నక్షత్రం వచ్చి ఎక్కడ పడిద్దో తెలిసినా, భూమి మీద ఉన్నటువంటి నదులు, జలధారలు, బావులు, చెరువులు, వాటి మీద పడి ఆ నక్షత్రం కరిగిపోయింది. దాని పేరు మాచిపత్రి. ఆ నక్షత్రము ఈ భూమి మీద ఉన్నటువంటి జలధారల్లో పడి కరిగిపోయిన వెంటనే నీళ్లు మొత్తం చేదుగా మారిపోతాయండి, విషంలాగా. ఎడవబడిన ప్రతి ఒక్కరూ ఆ చేదు నీళ్లు తాగాల్సి వచ్చింది. నెంబర్ 1 అంటే నీవు తాగేటువంటి నీళ్ల మీద మొదటి ప్రమాదం. నీవు గాని ఎత్తబడే సంఘంలో ఉండకపోతే, రక్షణ పొందకపోతే నీ గతి ఎలా ఉంటుందో తెలుసిన. మొట్టమొదటిది, దేవుడు కోపంతో మాచిపత్రి అనేటువంటి నక్షత్రాన్ని భూమి మీద నెట్టేస్తాడు. ఆ నక్షత్రం వచ్చేసి ఎక్కడెక్కడైతే ఈ ప్రపంచంలో ఈ నదులు, ఈ బావులు, ఈ చెరువులు, ఈ కాలువలు ఉన్నాయో ఆ నీళ్ళల్లో కలిసిపోయింది అది పడి. అప్పుడు ఈ నీళ్లు మొత్తం ఏమైపోతాయి అంటే చేదు కంపు కొట్టిపోతాయి, రక్తం కంపు కొడుతూ చేదుగా మారిపోతాయి. అప్పుడు ఎడవబడిన వారు ఆ నీళ్లు తాగాలి. ఎట్లా తాగుతారు సార్? లేదండి, నేను మినరల్ వాటర్ వాడుతున్నాను సార్, మా కృష్ణా నది ఉందండి, మా గోదావరి నది ఉందంటే ఏ నది ఉండదు. అప్పుడు ఏ మినరల్ వాటర్ నీకు దొరకవు. నీకు దొరికేది చేదు నీళ్లు. విడవబడిన ప్రతి ఒక్కరూ ఆ మాచిపత్రి కలిసిన చేదు నీళ్లు త్రాగాలి. ఎందుకంటే యేసు ప్రభు నమ్మనందుకు జరిగే పని అది. అది దేవుని కోపం, మానవుడు సవి చూడాలి. కాబట్టి ఎడవబడిన వారికి వచ్చేటువంటి శ్రమలలో చాలా ఉన్నాయి. 6 విషయాలు నేను చెప్తానన్నాను. 6 విషయాలలో మొదటిది ఏంటంటే, మొదటి శ్రమ చేదు నీళ్లను త్రాగాల్సి వచ్చింది. ఇక నీకు మంచినీళ్ళు దొరకవు. మరి మంచినీళ్ళు దొరకపోతే ఎంతకాలం ఆ చేదు నీళ్ళు త్రాగలవు? మరి వాటి వల్ల నీకు దప్పిక తీరదు కదా. అటు తాగకుండా ఉండలేవు, ఇటు తాగితేనా తాగలేకపోతున్నావు, దప్పిక తీరట్లేదు. ఇక ఎలాగ చేయాలి ఊహించండి మీరు. ఆ చేదు నీళ్లు తాగుతూ మానవుడు బాధపడాలి. ఎందుకంటే రక్షణ పొందలేదు కాబట్టి, సువార్త వినలేదు గనక, ఎంతో మంది నీతిమంతులను చంపి వారి రక్తాన్ని భూమి మీద చిందించారు కాబట్టి, వీళ్ళందరూ దేవుణ్ణి వ్యతిరేకించారు గనక వీళ్ళ ముఖానికి చేదు నీళ్లు తాగిస్తాడు దేవుడు. రెండోది, ఇంకా ఏం జరిగిద్దో తెలిసిన పిల్లరా, సరే
ఆ చేతి నీళ్ళు త్రాగుతాంలేండి అని మీరు అనుకుంటున్నారేమో. రెండవది, ఆయన ఆకాశాన్ని మూసేసి వర్షం పడకుండా చేస్తాడు. ఆ టైంలో మనకు వర్షాలు ఉండవు. ఇప్పటికే వర్షం లేదు. వర్షం లేక పంటలు పండట్లేదు. పొలాలు ఎండిపోయి బీటు భూముల్లాగా మారిపోయినాయి. గడ్డి లేక పశువులు చచ్చిపోతున్నాయి. తినటానికి తిండి లేక మనం కరువుతో బాధపడుతున్నాం. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. నీళ్లు లేకపోవటం వల్ల పంటలు లేవు, పశువులు బ్రతకట్లేదు, విద్యుత్తు కూడా రేపు కొరత అయిపోతుంది. రేపు రానున్న రోజుల్లో సంఘం ఎత్తబడితే ఆకాశం నుంచి దేవుడు వర్షం పడకుండా ఆకాశాన్ని మూసిపడేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించండి. అప్పుడు భూమి మీద ఉన్నటువంటి ఈ పంటలన్నీ ఎండిపోతే, భూమి మీద ఉన్నటువంటి ఈ పొలాలన్నీ బీటు భూముల్లాగా మారిపోతే అప్పుడు పంటలు ఎక్కడ పండుతాయి? తినటానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? పశువులకి గడ్డి ఎక్కడ మలుస్తుంది? నువ్వు వాడుకోవటానికి కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అప్పుడు ఊహించు. రెండవది, వర్షం పడకుండా ఆయన ఆపివేసి భూమి మీద గొప్ప కరువు రప్పించబోతున్నాడు. గొప్ప కరువు ఇలారా. అప్పుడు ఎలాగుండి తెలుసా ఆ కరువు? నీ దగ్గర ఒక 1000 రూపాయల డబ్బులు ఉన్నా సరే, 1000 రూపాయల డబ్బులు నీ దగ్గర ఉన్నా సరే, కేజీ బియ్యం ఇచ్చేవాడు ఉండడం. అయ్యా 1000 రూపాయలు ఇస్తాను, కేజీ బియ్యం ఇవ్వండి సార్ అంటే, నీ దగ్గర 1000 రూపాయల డబ్బులు ఉండొచ్చు, 1,00,000 రూపాయల డబ్బులు ఉండొచ్చు, వెండి బంగారం ఉండొచ్చు, కానీ నీకు భోజనం దొరకనప్పుడు అప్పుడు భోజనం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే పంటలు పండకపోతే ఎక్కడి నుంచి వస్తాయి? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఖాళీ అయిపోతుంది. కొట్లో ఉన్న సరుకు అంతా అయిపోతుంది. నీ దగ్గర డబ్బుండిద్ది కానీ నీకు ధాన్యం దొరకదు. నీ దగ్గర వెండి బంగారం ఉంటాయి కానీ నువ్వు తినడానికి భోజనం ఉండదు. 3 పూటలు తినేవాడు 1 పూట తినే గతి పడుతుంది ఏమో. భోజనం లేక కరువుతో మనుషులు పీక్కు తిని చచ్చిపోయే రోజులు వస్తాయేమో. అవును, సంఘం ఎత్తబడినాక జరిగే పరిస్థితులు అలాగే ఉంటాయి. ఒకటేమో త్రాగటానికి మంచినీళ్ళు దొరకవు, రెండవది తినటానికి భోజనం లేదు, పంటలు పండకుండా దేవుడు వర్షాన్ని ఆపేస్తాడు. సరే, అంతటితో ఊరుకుంటారు అనుకుంటున్నారా? ప్రకటన గ్రంథంలో ఇంకొక భయంకరమైన దృశ్యం ఉంది. అది చెప్పడానికి నాకే భయం వేస్తుంది. అదేంటో తెలుసునా? మన ఇప్పుడు ఆకాశంలో ఉన్నాడు చూస్తున్నారు సూర్యుడు. ఆ సూర్యుడికి మనుషులను కాల్చి పడేయటానికి అధికారం ఇస్తాడు దేవుడు. మీకు తెలుసో తెలీదో, సూర్యుడి దగ్గర 10 లక్షల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది. సూర్యుడి యొక్క వేడి గాని భూమి మీదకి వస్తే భూగోళం మొత్తం కాలి మసిపొగ్గు అయిపోయింది. మీకు తెలుసో తెలీదో, సూర్య కిరణాలు మాత్రం డైరెక్ట్ గా భూమి మీద గాని పడితే, సూర్యుని యొక్క వేడి గాని భూమి మీదకి వస్తే భూమి అంతా కాలి మసిపొగ్గులాగా తయారై నామరూపం లేకుండా పోయిద్ది. కారణం 10 లక్షల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉంది సూర్యుడి దగ్గర. మనకు ఒక 40 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తేనే మనం తట్టుకోలేము, ఇంట్లో నుంచి బయటికి రాలేము. 40 డిగ్రీల ఉష్ణోగ్రతకే మనం తట్టుకోలేకపోతే 10 లక్షల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కలిగిన సూర్యుని యొక్క వేడి భూమి మీదకి వస్తే నువ్వు ఎట్లా తట్టుకోగలవు? అయితే దేవుడు చేసిన పని ఏంటంటే, ఆయన సూర్యుడిని సృష్టించినప్పుడు ఆ సూర్యుని యొక్క వేడి భూమి మీదకి రాకుండా మధ్యలో ఒక పొర అడ్డం పెట్టాడు. దాని పేరు ఓజోను పొర. అది దేవుడు మనకు చేసిన గొప్ప మేలు. ఆ ఓజోను పొర ఏం చేసిద్దంటే, సూర్యుని యొక్క వెలుతురు వేడి సూర్యకిరణాలన్నీ భూమి మీదకి రాకుండా అతిలోహక కిరణాలన్నిటిని అక్కడ ఆపేసి మనకు ఎంత ఉష్ణోగ్రత కావాలో, మనకు ఎంత వెలుతురు కావాలో అంతే పంపిస్తుంది ఆ పొర. అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదం అది. సూర్యుని యొక్క వేడి సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి రాకుండా, మనం మలమల మాడి చావకుండా మధ్యలో ఓజోన్ పొర దేవుడు పెట్టాడు. ఓజోన్ పొర పెట్టడం వల్ల ఈ సూర్యుని యొక్క ప్రమాదకరమైన కిరణాలన్నీ అక్కడే ఆగిపోతున్నాయి. అయితే రేపేం జరిగిద్దో తెలుసునా? ఈ సంఘం ఎత్తబడిన వెంటనే ఓజోన్ పొర మొత్తాన్ని ఒక గ్రంథంలాగా చుట్టి ప్రక్కకి నెట్టి పడేస్తాడు దేవుడు. ఇప్పటికే ఓజోన్ పొర చీలిపోయింది, మీకు తెలుసునా? ఇప్పటికే రోజు మనం పేపర్లు అదేగా చదువుతుంది. ఓజోన్ పొర రంధ్రాలు అయిపోయి వెళ్ళిపోతుంది కనపడకుండా. రేపు సంఘం ఎత్తబడిన తర్వాత ఓజోన్ పొర పూర్తిగా తీసి పడేస్తాడు ఆయన. ఒక పేపర్ని చుట్టి పడేసినట్టు, ఒక పేపర్ని చించి పడేసినట్టు ఓజోన్ పొర మొత్తాన్ని తీసి పడేస్తాడు. అప్పుడు సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమి మీదకి వచ్చేస్తాయి, ఎడవబడ్డ వాళ్ళ మీదకి. ఆ సూర్యుని యొక్క వేడి, ఆ సూర్యుని యొక్క వెలుతురికి మనుషులు మలమల మాడి చేస్తారు. తెలుసా మీకు?
మనుషులు నల్లగా మారి చర్మ క్యాన్సర్లు వస్తాయి. ఆ సమయంలో ఎముకల్లో ఉన్నటువంటి మూలుగు కూడా అరిగిపోయిద్ది అన్నమాట. మనుషులకు నడుములు వంగిపోతాయి, కిడ్నీస్ సరిగా పనిచేయవు, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, కనుదృష్టి తగ్గుతుంది, బ్రెయిన్ సరిగా పనిచేయదు. ఎందుకు తెలిసిన? ప్రమాదాలన్నిటికీ కారణం సూర్యకిరణాలే. అసలు మీకు ఒక సంగతి తెలుసో తెలీదో, ఈనాడు మానవుడు డల్ గా ఉండటానికి, రకరకాల జబ్బులు రావడానికి కారణం సూర్యకిరణాలు. సూర్యుని యొక్క వేడి ఇప్పుడు లంబ కిరణాలు పడుతున్నాయి మానవుడి మీద, నెట్ట నిలువుగా కిరణాలు పడుతున్నాయి. దానివల్ల ఇప్పుడు ఏమవుతున్నాడు అంటే మానవుడు 20-25 సంవత్సరాలు రాగానే స్పెట్స్ పెట్టేస్తున్నాడు. తాతగారు బాగానే చూస్తున్నాడు, మనవడు స్పెట్స్ పెట్టేశాడు. తాతగారు బాగానే కనపడుతున్నాయి, మనవడికి కనపడతలేదంట. తాతగారు బాగానే నడుస్తున్నాడు, మనవడికి మోకాలు పోటు వచ్చేసింది, మనవడికి నడుములు పోటు వచ్చేసింది, నడువులు వంగిపోతున్నాయి, జ్ఞాపక శక్తి ఉండట్లా, తలనొప్పి వస్తుంది, కళ్ళు కనపడతలేదు, తిన్నదసనం కావట్లేదు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు? సూర్యకిరణాల యొక్క ప్రభావం అన్నమాట. ఎందుకంటే సూర్యకిరణాలు భయంకరమైనటువంటి కిరణాలు. ఇప్పుడు అతిలోహిక కిరణాలు కానీ, ఎక్స్ కిరణాలు కానీ, అనేకమైన భయంకరమైన కిరణాలు సూర్యుడి నుంచి వస్తాయి. ఈ కిరణాలు ఎంత శక్తి కలిగి ఉంటాయంటే మనకు తెలియకుండానే మన శరీరం లోపలికి దూసుకొని పోయి మన ఎముకల్లో ఉన్నటువంటి మూలిగోళ్ళు లేకుండా చేస్తాయి, మన శరీరంలో రక్తం ఉత్పత్తి కాకుండా చేస్తాయి, మన మీద ఉన్నటువంటి బ్రెయిన్ మీద పనిచేసి బ్రెయిన్ పని చేయకుండా చేస్తాయి. అందుకే సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే మరొక పరిణామం ఏంటంటే సూర్యునికి అధికారం ఇవ్వబడుతుంది. ఆ సూర్య కిరణాలు, ఆ సూర్యుని వేడి విడవబడిన వారి మీద పడుతుంది. విడవబడిన వారిలో అనేకులు చచ్చిపోతారు, అనేకులకు చర్మ క్యాన్సర్లు, అనేకులకు రకరకాల జబ్బులు, అనేకులలో ఉన్న అవయవాలు పని చేయకుండా మానవుడు రకరకాలుగా బాధపడతాడు, శారీరకంగా మానసికంగా. మీరేమో అనుకుంటున్నారేమో కృపాయుగంలో మారు మనసు పొందమంటే ఎవరికి అర్థం కావట్లా. సంఘం ఎత్తబడినాకు తెలిసిద్ది పరిస్థితి ఏంటో. సంఘం ఎత్తబడితే పరిస్థితులు మీకు అర్థమవుతాయి. కనుక ప్రియమైన స్నేహితులారా, సంఘం ఎత్తబడిన తర్వాత జరిగే మరొక పరిణామం ఏంటంటే దేవుడు సూర్యుడికి అధికారం ఇస్తాడు. సూర్యుడు తన యొక్క వెలుతురు చేత లేక తనలో ఉన్న వేడి, తన దగ్గర ఉన్న కిరణాల ద్వారా మానవ జాతిని నష్టపరుస్తాడు, మానవ జాతికి బాధ కలిగిస్తాడు. సూర్యుని యొక్క వేడి వలన క్రిందున్నటువంటి మనుషులు రకరకాలుగా బాధలకు గురైపోతారు. అందుకే మనం ఎత్తబడే సంఘంలో ఉండాలి. సరే, ఇంతటితో అయిపోతుంది సార్? కాదు కాదు, ఇంకా ఉంది. నేను చాలా తక్కువ చెప్తుంది. ఈలోపు ఏం జరిగితే తెలిసిన? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయంలో ఇంకొక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. భూమి లోపల నుండి ఒక మిడతలు బయటకు వస్తాయి, భూమి లోపల నుండి వస్తాయి. ఇటు నుండి ఏమన్నా సూర్య కిరణాలు బయలుదేరి మనుషులు బాధ పెడతా ఉంటే ఇటు నుండి భూమి లోపల నుండి ఒక మిడతలు బయటకు వస్తాయండి. ఆ మిడత గారి మనిషిని కుట్టిందంటే తేలు కుడితే ఎంత బాధో అంత బాధ. తేలు కుట్టినోళ్ళు తెలుసు బాధ ఎంత, మనకేం తెలుసు? కుట్టినోళ్ళు అడిగితే చెబుతాడు తీయగుండిద్దో పొల్లగుండిద్దో కదా. తేలు కుడితే ఎంత బాధో అంత బాధ. ఆ మిడతలు బయటకు వచ్చి 5 నెలలు మనుషులను కుట్టి బాధ పెడతా ఉంటాయి. అవి ఆ మిడతలకు ఉండేటువంటి కూరలు తేళ్లుకుండే కూరలు లాంటివి అన్నమాట. స్త్రీలు వంటి ముఖంలాగా కలిగి ఉంటాయి అవి. వాటి కూరలు మన తేళ్లుకున్న కూరలు లాంటివి. ఆ మిడత కుడితే, తేలు కుడితే ఎంత బాధ అంత బాధ. ఆ విధంగా ఆ శ్రమల కాలంలో ఒక 5 నెలలు ఈ మిడతలు బయటకు వస్తాయి, మనుషుల్ని బాధ పెట్టడానికి, మనుషుల్ని కుట్టడానికి, మనుషుల్ని ఏడిపించడానికి. నువ్వు ఎక్కడున్నా సరే, ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నా ఆ మిడతలు వచ్చి నిన్ను కుడతాయి, నువ్వు బాధపడతావు. తేలు కుడితే మనిషి కేకలేసినట్టుగా కేకలేసి ఏడుస్తావు సహోదరుడా. నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరు. మీరు అనుకుంటున్నారేమో ఇప్పుడు చెప్పే సువార్త మీరు వినకపోతే, ఇప్పుడు ప్రభువు దగ్గరికి రాకపోతే రేపు నష్టపోయేది మీరే. గుర్తించండి, నేను ముగింపుకు వస్తున్నాను. ఒకవైపు ఏమన్నో మాచిపత్రి నక్షత్రం పడిపోయి నీళ్ళన్నీ చేదుగా మారిపోయినాయి, చేదు నీళ్లు త్రాగాలి. మరొక వైపు ఏమో ఆకాశంలో నుంచి వర్షం పడట్లేదు, పంటలు పండటం లేదు, పొలాలు ఎండిపోయినాయి, తినడానికి ఆహారం లేక కరువుతో బాధపడుతున్నారు మనుషులు. మరొక వైపు ఏమన్నా సూర్య కిరణాలు డైరెక్ట్ గా భూమి మీద పడుతున్నాయి. సూర్యుని యొక్క వేడి వల్ల మానవుడు ఇబ్బంది పడుతున్నాడు, మానవుడు కాలిపోతున్నాడు. ఈలోపు
భూమిలో నుంచి మిడతలు బయటకు వచ్చినాయి, తేళ్లు కుట్టినట్టుగా కొడతన్నాయి, మనుషుల్ని ఏడిపిస్తున్నాయి. సరే, అంతటితో పోయిందా? ఐదోది ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలోకి పదండి. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో జరిగిన సంగతి ఏం తెలుసునా? ఐదవ సంగతి ఏంటంటే మనుషులకి భయంకరమైనటువంటి చెడ్డ పుండ్లు పడుతున్నాయి అన్నమాట రహస్య స్థలాలలో. స్త్రీలకేమి పురుషులకేమి రహస్య స్థలాలలో భయంకరమైన చెడ్డ పుండ్లు అన్నమాట. ఆ చెడ్డ పుండు వలన కలిగే బాధ, ఆ చెడ్డ పుండు వలన కలిగే జల వర్ణనాతీతం పిల్లరా. దాని పేరే చెడ్డ పుండు అన్నాడు. అసలు పుండే పనికి మాలింది అయితే ఆ పుండు పేరు చెడ్డ పుండు అంట. మానవులకు చెడ్డ పుండ్లు పుడితే ఆ పుండ్లు యొక్క బాధకు తట్టుకోలేక దబడితే నడుద్దాం అనిపించింది, నడితే మళ్ళీ కూర్చుందాం అనిపించింది. అంటే మనిషిని స్థిమితంగా ఉండనిది ఆ పుండ్ల యొక్క బాధ. మనిషి ప్రశాంతంగా ఉండలేడు, ప్రశాంతంగా తినలేడు, ప్రశాంతంగా ప్రయాణం చేయలేడు, ప్రశాంతంగా నిద్రపోలేడు. మనిషికి పిచ్చెక్కిపోయినట్టుగా ఉండిద్ది అన్నమాట. ఆ బాధ తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటాడు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటాడు. కానీ ఆ రోజులలో మనుషులు మరణమును వెదుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. ఈ బాధలు తట్టుకోలేక చచ్చిపోదాం అనుకుంటారు మనుషులు, ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటారు. కానీ ఆ టైంలో మరణం ఉండదు. ఖచ్చితంగా నువ్వు బాధపడాల్సిందే, బాధలు తప్పించుకునే క్వశ్చనే లేదు. ఒకవేళ నేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతానులే, అప్పుడు ఈ శ్రమలు నాకు ఉండవు అనుకుంటావేమో. ఆ టైంలో ఆత్మహత్యలు ఉండవు, మరణము నీ యొద్ద నుండి పారిపోతుంది. ఆ చెడ్డ పుండ్లు మనిషికి పుట్టినప్పుడు పురుషులేంటి స్త్రీలేంటి వారి యొక్క రహస్య స్థలాలలో ఆ చెడ్డ పుండ్లు పుట్టినప్పుడు వాటి యొక్క బాధ, వాటి వలన కలిగే వేదన అవి వర్ణించలేం ప్రియులారా. శారీరకంగా మనిషి ఆ బాధ తట్టుకోలేడు, మానసికంగా తట్టుకోలేడు. చిరాకు వచ్చేస్తా ఉండిద్ది, ఇసుకొస్తా ఉండిద్ది. చనిపోదామంటే ఏమన్నా చావు ఉండదు, ప్రయాణం చేద్దామంటే ప్రయాణం చేయబుద్ధి కాదు, నిద్రపోదామంటే నిద్ర పట్టదు, ప్రశాంతంగా కూర్చుందామంటే కూర్చోదు మనసు. ఎందుకంటే బాధ కదా. బాధాకరమైనటువంటి చెడ్డ పుండ్లతో మనుషులు బాధపడతారు ఆ టైంలో. ఆరోది ఇంకా ఏం జరిగిందో తెలిసినా, ఆకాశము నుండి 5 మణుగులు బరువు గల వడగంటలు భూమి మీద పడతాయి. ఒక మణుగంటి ఎన్ని కేజీలో మీరు లెక్కేసుకోండి. 5 మణుగులు బరువు కలిగిన వడగంటలు భూమి మీద పడితే టపా 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 పడితే దెబ్బకొకరు ఎగిరిచేస్తాడు. దెబ్బకొకరు ఎగిరిచేస్తాడు అంతే. 5 జంప్ లాంగ్ జంప్, 5 జంప్ లాంగ్ జంప్. ఆకాశం నుంచి 5 మణుగులు బరువు కలిగిన వడగండ పడితే ఇంకేం బతుకుతావు నాయన? ఇంకా బాధ ఏం తట్టుకుంటావు? పిడుగుపాటుకి ఎంతో మంది చచ్చిపోతున్నారని పేపర్లు చదువుతున్నాగా. పిడుగు పడిపోయి 10 మంది మృతి, పిడుగు పడిపోయి 5గురు మృతి అని చదువుతున్నామే. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక పిడుగు పడుతుంది, అప్పుడు ఇక వడగండ్లు పిడుగులు వెళ్ళట్టే పడతాయి భూమి మీద. 5 మణుగుల బరువుతో వడగండ్లు భూమి మీద పడితే ఆ వడగండ్ల వలన కలిగే బాధ మిక్కిలి ఘోరమైనది. ఆ బాధ మిక్కిలి వర్ణనాతీతమైనటువంటి బాధ ప్రియులారా. ఆ వడగండ్ల దెబ్బలకు తట్టుకోలేడు మానవుడు. ఆ వడగండ్ల దెబ్బకు మానవుడు చనిపోవచ్చు. ఈ విధంగా 7 సంవత్సరాల కాలములో మానవుల మీదకి అనేకమైన శ్రమలు రాబోతున్నాయి. ఆ శ్రమలలో 1/4 వంతు జనాభా చచ్చిపోతారు. ప్రపంచ జనాభాలో అప్పటికి ప్రపంచంలో ఎంతమంది అయితే జనాభా ఉంటారో వారిలో 1/4 వంతు జనాభా చచ్చిపోతారు ఆ 7 సంవత్సరాల కాలంలో. ఒకవేళ 600 కోట్ల జనాభా ఉన్నారు అనుకుందాం ప్రపంచంలో, అనుకుంటే 600 కోట్ల జనాభాలో ఆ 7 సంవత్సరాల కాలంలోనే 150 కోట్ల మంది జనాభా చచ్చిపోతారు. 1 లక్ష కాదు, 10 లక్షలు కాదు, 1 కోటి కాదు, 150 కోట్ల జనాభా చచ్చిపోతారు ఆ 7 సంవత్సరాల కాలంలో. ప్రపంచ జనాభాలో సగటున 1/4 వంతు జనాభా చచ్చిపోతున్నారంటే అవి ఎంత భయంకరమైన శ్రమలో మీరు ఊహించుకోండి. భయంకరమైన తెగుళ్ళు భూమి మీదకి రాబోతున్నాయి. అందుకే దేవుడు ఇప్పుడు సువార్త వినిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ సువార్త మీకు ఎందుకు ప్రకటించబడుతుంది? మేము ఇంత దూరం నుంచి వచ్చి వాక్యం ఎందుకు చెబుతున్నాం అంటే మాకు పని లేక చెబుతున్నావా? లేకపోతే మీరేదో వచ్చి మాకు డబ్బులు ఇస్తున్నారని మీరు ఇచ్చే డబ్బులు సంపాదించుకోవడానికి వచ్చి ఇక్కడ చెబుతున్నామా? నో. ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలనేది మా ఆశ, అంతకంటే ఏమీ లేదు. ఎత్తబడే సంఘంలో మీరు ఉండాలి. విడవబడేటువంటి గుంపుల్లో మీరు ఉండకూడదు. విడవబడే గుంపులు 4: నాస్తికులు,
యేసుని అంగీకరించని ఇశ్రాయేలు ప్రజలు, అన్యజనులు, నామకార్థ క్రైస్తవులు, ఈ 4 జనాంగాల వారు 7 సంవత్సరాలు శ్రమలు అనుభవిస్తారు. ప్రభు శిలువ దగ్గరికి వస్తావా? ప్రభు శిలువ ఒకటే గమ్యం. మానవుడు రక్షణ పొందటానికి ఏకైక మార్గం శిలువ. ఈ రాత్రి ఆ శిలువ దగ్గరికి వచ్చి నీ పాపాలన్నీ ఒప్పుకో.